2025 సంవత్సరం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక బాక్స్ ఆఫీస్ సునామీలా మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లూసిఫర్ 2 ఎంపురన్ వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన తుడరుం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాలు కలిసి ఏకంగా 565 కోట్ల గ్రాస్ వసూలు చేసి మోహన్ లాల్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాయి. ఇండస్ట్రీ అంతా లాలెట్టన్ మానియాతో ఊగిపోతున్న సమయం ఇది. ఆయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి మారుమోగింది. అయితే 565 కోట్ల విజయాల ఉత్సాహం ఆవిరి కాకముందే వృషభ రూపంలో మోహన్ లాల్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కనీసం ప్రభావం చూపించలేకపోయింది. 100 కోట్ల హీరో సినిమా కనీసం 2 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక పక్క రికార్డుల మోత మోగిస్తున్న హీరో సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ఆయన స్టార్డమ్కి తగిలిన అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. నిర్మాతగా ఈ సినిమాపై ఏకంగా 65 కోట్ల భారీ బడ్జెట్ను పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో విజువల్ వండర్గా నిలుస్తుందని ఆశించారు. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం కనీసం 5 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయింది. అంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 60 కోట్లకు పైగా నష్టం వాటిల్లడం అనేది ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ట్రేడ్ వైఫల్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. దీనికంటే ముందు బజూకా అనే సినిమా కూడా ఇలాగే దారుణంగా బోల్తా కొట్టింది. ఈ ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పాయి. కేవలం హీరో ఇమేజ్ భారీ బడ్జెట్ సినిమాలను గట్టెక్కించలేవు అని వృషభ, బజూకా నిరూపించాయి. లూసిఫర్ 2 వంటి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే కంటెంట్ లేని వృషభను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. కథలో పట్టులేనప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సూపర్ స్టార్ అయినా చేతులెత్తాల్సిందే. ఈ సినిమా ఫలితం మరోసారి ఇలా హెచ్చరించింది. ఒకే ఏడాదిలో 565 కోట్ల రికార్డు స్థాయి వసూలను చూసిన హీరో అదే ఏడాదిలో 2 కోట్లు కూడా రాని డిజాస్టర్ని చూడడం నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడికి ఒక రకమైన ఘోర అవమానమే. బాక్సాఫీస్ రారాజుగా కీర్తింపబడుతున్న సమయంలో ఇలాంటి నాసిరకం ఫలితం రావడం ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. సినిమా ఎంపికలు ఏమాత్రం ఏమరపాటు ఉన్నా ఆడియన్స్ ఇచ్చే తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి వృషభ ఒక ఉదాహరణ.